హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు రైస్ కుక్కర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఆల్రెడీ నాది చిన్న కుక్కర్, పెద్ద కుక్కర్ రెండు క్లీన్ చేశాను. ఫస్ట్ ఈ చిన్న కుక్కర్ చూపిస్తాను, తర్వాత పెద్ద కుక్కర్ క్లీన్ చేసింది మీకు చూపిస్తాను. మనకి ఇవి కరెంటు వస్తువులు కాబట్టి పాత రెగ్యులర్ మనం మిక్సీ, గ్రైండర్ నేను చూపించినంతగా కొంచెం వాటర్ కూడా ఇక్కడ యూస్ చేయకూడదు. మనం పెట్టే బౌల్ అనేది లోపల మెషిన్లో పెడతాం కదండి, అది ఒక డ్రాప్ వాటర్ వెళ్ళినా మనకి షాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రైస్ కుక్కర్ క్లీనింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను పైప్ మీద ఎక్కువగా గట్టిగా పట్టుకొని ఆ వైర్లు అవి డ్యామేజ్ కాకుండా ఇలాగ బండ మీద ఉంచేసి రబ్ చేస్తున్నాను అనమాట. సో దట్ దాని మీద ఉన్న మురికంతా కూడా మనం తీసుకున్న స్క్రబ్బర్ మీద ఒక్క డ్రాప్, ఏదైనా మీరు డిష్ లిక్విడ్, విమ్ జెల్ కానీ ఎలాంటిది ఏదైనా మీ దగ్గర ఉన్నది ఒక డ్రాప్ వేసుకుంటే మనకి ఆ నీటిని పీల్ చేసుకుని నురుగులాగా చేస్తుంది. మామూలు స్క్రబ్బర్ అయితే వాటర్గా కారుతుంది, కానీ స్పాంజీ టైప్ ఉన్న దాని మీద వేసుకుంటే నురుగు మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ నురుగుతోటి నేను పైప్ అంతా రబ్ చేసి వెంటనే పొడి క్లాత్తో తుడిచేసాను అనమాట. పొడి బట్టతో తుడిచేసుకుంటే అక్కడ ఏమాత్రం తడి లేకుండా ఉంటుంది, మనకి క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కుక్కర్ చుట్టుపక్కల భాగం అంతా కూడా ఇదే విధంగా రబ్ చేసుకొని వెంటనే పొడి బట్టతో తుడిచేసుకుంటే మనకి ఎక్కడ మురికి అనేది లేకుండా కొంచెం మనం పట్టుకోవడం తీసే దగ్గర, చేతులు పెట్టిన దగ్గర అయిన జిడ్డు అంతా కూడా క్లియర్గా పోతుంది. లోపల మాత్రం తడి స్క్రబ్బర్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి. మనము ఆల్రెడీ పైన అంతా యూస్ చేసేసినప్పుడు దాంట్లో ఉన్న నురుగంతా అయిపోయింది కాబట్టి కొంచెం మైల్డ్గా తడిగా ఉన్న దాంతో జాగ్రత్తగా చుట్టుపక్కల రైస్ కుక్కర్ పైన ఉన్న అవుటర్ లేయర్ మాత్రమే రబ్ చేస్తున్నాను. మనకు ఆ కింద బేస్ పెట్టే దగ్గర మాత్రం పొరపాటును కూడా తుడవకండి. కొద్దిగా చుట్టుపక్కల మనకి సన్న దుమ్ములాగా పడి ఉంటుంది కాబట్టి దాంతో కొద్దిగా ఇట్లా నేను తుడిచాను. ఆ మాత్రం క్లీన్ చేసుకుని తర్వాత పొడి బట్టతో తుడిచేసుకున్నామంటే ఏదైనా పడినా కూడా వెంటనే పోతుంది. కాకపోతే మీరు ఏదైనా కుక్ చేసేటప్పుడు పొరపాటున ఎప్పుడైనా అందులో పడితే అది మళ్ళీ వెంటనే యూస్ చేయకముందు తుడిచేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం యూస్ చేశాక ఆ తర్వాత తుడవచ్చు అనుకుంటే ఆ కుకింగ్ టైంలో ఉన్న వేడికి ఆ పదార్థం మనం ఏదైతే అందులో పడిందో అది మరకలాగా అయిపోయి ఇంకా మనకి క్లీన్ చేయడానికి కుదరదండి. సో ఎప్పుడన్నా ఏదైనా కుక్ చేసేటప్పుడు పడిపోతే వెంటనే తుడిచేసేయండి టిష్యూ పేపర్ తోటి. సో దట్ మనకి కుక్కర్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. అవుటర్ పార్ట్ ఈ విధంగా మనము ఒక 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా కొంచెం రైస్ కుక్కర్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది. నాది స్మాల్ది అయిపోయింది. ఇప్పుడు కొంచెం దీనికంటే పెద్ద కుక్కర్ ఉంది, అది కూడా క్లీన్ చేస్తాను. దీని మీద అది కొంచెం ఓల్డ్ కుక్కర్ అండి. కాస్త కుకింగ్ చేసినప్పుడు లోపల అది పాత పడిపోయింది కాబట్టి తెల్ల కుక్కర్ కదా, మనకు కొంచెం మరకలుగా కనిపిస్తుంది. దాన్ని మనము బాగా స్క్రబ్బింగ్ పెట్టో వాటర్ తోటో క్లీన్ చేయలేము కాబట్టి నేను లోపల పార్ట్ని అయితే ఇగ్నోర్ చేసేసాను. కాకపోతే మనకి కొద్దిగా దుమ్ములాగా ఏదైనా కొంచెం రాగి పొడిలాగా వస్తుంది మనము రుద్దేటప్పుడు. అది కొంచెం మనం ఇట్లా సైడ్కి ట్యాప్ చేసుకొని బోర్లింగ్ చేసామంటే ఆ పొడి అంతా కూడా వెళ్ళిపోతుంది. సేమ్ ఇందాక రైస్ కుక్కర్కి ఎలా చూపించానో అదే ప్రాసెస్లో దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి, హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇది కూడా నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మీకు యూజ్ అవుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.